ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. సినీ వర్గాల్లో ఆడియన్స్ లో ఈ చిత్రంపై ఎంత భారీగా అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు మొదలయ్యాయి. ఇక సినిమా కనుక క్లిక్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ పై బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. పుష్ప 2 మానియా కొనసాగుతున్న తరుణంలో అల్లు అర్జున్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా మెగా అల్లు సంబంధాలపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికప్పుడు చిరంజీవిపై తన ప్రేమ చాటుకుంటూనే ఉంటాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. గతంలో అల్లు అర్జున్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్స్ లో ఎక్కువ సార్లు చూసిన చిత్రం ఇంద్ర. ఈ విషయాన్ని బన్నీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇంద్ర చిత్రాన్ని 17 సార్లు చూశాక తన ఫ్రెండ్స్ తో ఒక బెట్టింగ్ జరిగిందట. ఇంద్ర చిత్రంలో వీణ స్టెప్పుని చిరంజీవి గారు మాత్రమే సోలోగా చేశారు, పక్కన ఎవరూ లేరు అని చెప్పాడట. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం లేదు, చిరంజీవి పక్కన సోనాలి బింద్రే ఉంది అని బెట్టింగ్ వేశారట. బెట్టింగ్ 25,000 రూపాయలు. 18వసారి వెళ్లి బాగా గమనిస్తే పక్కన సోనాలి బింద్రే కూడా డాన్స్ చేస్తోంది. నాకు 17 సార్లు ఆ సాంగ్లో చిరంజీవి గారు మాత్రమే కనిపించారు. చిరంజీవిని తప్ప ఇంకెవరినీ నేను పట్టించుకోలేదు. ఆ విధంగా 25,000 రూపాయలు నష్టపోయా అంటూ బన్నీ బహిరంగంగా విషయాన్ని చెప్పారు. ఆ విధంగా బన్నీ చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గంగోత్రి చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉండబోతోంది, ఆ తర్వాత బన్నీ చేయబోయే చిత్రం ఏంటి అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.